హాయ్ అండి. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్లో ఒక ప్రోగ్రామింగ్ చేయాలంటే మనకు బేసిక్ నాలెడ్జ్ ఏముండాలి? బేసిక్ దీంట్లో ఎలిమెంట్స్ అంటాం. బేసిక్ ఎలిమెంట్స్ ఏమేమి తెలియాలి మనకు. ఫస్ట్ సి అనేది ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది అంటే, సపోజ్ ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఏమేమి రాస్తాం? లెటర్స్ రాస్తాం, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. ఈ మూడింటిని అలో చేస్తాం. మన కీబోర్డ్లో ఉంటాయి కదా, లెటర్స్, నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ మూడింటితోని మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. నెక్స్ట్ లెటర్స్ అంటే మనకు స్మాల్ ఏ టు క్యాపిటల్ స్మాల్ జెడ్, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. నంబర్స్ అంటే 0 to 9. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే యాష్, స్టార్, ప్లస్, డాలర్ సింబల్. ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. ఇవన్నీ అలో చేస్తుంది. నెక్స్ట్ మనకు ఇవి అలో చేస్తుంది. ఇంకా ఈ సి ప్రోగ్రామింగ్లో ఏమేమి ఉంటాయి? మెయిన్ ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామింగ్ రాయాలంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏమేమి కావాలా చూడండి. ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్. ఇవేంటివో తెలుసుకోవాలి. వీటినే మనం ఏమంటాం? ఎలిమెంట్స్ ఇన్ సి. వీటిని ఏమంటాం మనం? ఎలిమెంట్స్ ఇన్ సి. అంటే వీటితోనే మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. చూడండి, ఫస్ట్ ఐడెంటిఫైయర్ అంటే ఏం లేదు, ఒక వర్డ్ అన్న, ఒక వేరియబుల్ అన్న. చూడండి, ఏ అనేది ఒక ఐడెంటిఫైయర్, బి అనేది కూడా ఒక ఐడెంటిఫైయర్, ఏబిసి అనేది కూడా ఒక ఐడెంటిఫైయర్. అంటే ఏదైనా ఒక వర్డ్ని మనం ప్రోగ్రామింగ్లో మాట్లాడితే దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. వాట్ ఈస్ వేరియబుల్? జస్ట్ బ్రీఫ్ చెప్తున్నా, మళ్ళీ మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. చూడండి, వేరియబుల్ అంటే ఏంది అంటే, ఈ ఐడెంటిఫైయర్ని ఏదైనా ఒక టైప్కి, అంటే ఇది ఎటువంటి, ఇది నంబరా లేకపోతే క్యారెక్టరా అని స్పెసిఫైగా చెప్పడాన్ని చూడు. ఇంటీజర్, ఇందులో ఇంటీజర్ కోసం ఇంట్ అని ఒక వర్డ్ వాడతాం. ఆ ఇంట్ అని పెట్టి ఏబిసి అని పెట్టాం అంటే ఐడెంటిఫైయర్. అంటే ఇంటీజర్ అనేది ఒక ఐడెంటిఫైయర్ ఉంది, దాన్ని వేరియబుల్ అంటాం. ఎప్పుడంటాం వేరియబుల్? ఒక ఐడెంటిఫైయర్ని ఒక ఇంటీజర్ ఏదైనా స్పెసిఫిక్గా మాట్లాడేటప్పుడు దాన్ని వేరియబుల్ అంటాం. అదే వేరియబుల్గా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఒక దానికి స్పెసిఫిక్గా మనం డిఫైన్ చేసినప్పుడు, అంటే ఇది ఇంటీజర్ టైపా లేకపోతే క్యారెక్టర్ టైపా లేకపోతే రియల్ నంబరా, ఈ ఐడెంటిఫైయర్ రియల్ నంబరా క్యారెక్టర్ ఇంటీజరా అని చెప్పడానికి ఒక స్పెసిఫిక్గా ఒకటి డేటా టైప్ అంటారు. వీటిని సి ప్రోగ్రామింగ్లో డేటా టైప్ వాడితే దాన్ని ఆ ఐడెంటిఫైయర్ ఏమవుతుంది? అప్పుడు వేరియబుల్ అవుతుంది. అప్పటి వరకు మామూలు ఐడెంటిఫైయరే, ఒక డేటా టైప్ దానికి ముందర యాడ్ చేయడం వల్ల వేరియబుల్ అయిపోతుంది. ఆ వేరియబుల్ ఎందుకు అవుతుంది అంటే, దానికి ఒక డిక్లేర్ చేయడం వల్ల ఒక మెమొరీ అనేది బ్లాక్ ఫిక్స్ అయిపోతుంది, ఆక్యుపై అయిపోతుంది. అది వేరియబుల్ అంటే. నెక్స్ట్ కీవర్డ్స్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. కీవర్డ్స్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ ఆ వర్డ్స్కి ఆల్రెడీ ఒక డెఫినేషన్ రాసి ఉంటారు, అంటే ఇది ఇలా పర్ఫామ్ చేస్తుంది అని. చూడండి, ఇక్కడ నేను ఇంట్ అని పెట్టిన అంటే ఇంట్ ఆల్రెడీ అనేది కీవర్డ్. ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్, ఇవన్నీ ఆల్రెడీ ప్రీడిఫైన్ వర్డ్స్ని, వీటిని కీవర్డ్స్ అంటారు. ఈ కీవర్డ్స్ని ఎక్కడ పడితే ఎక్కడ వాడకూడదు. చూడండి, ఇది కూడా వర్డే కదా అంటే ఐడెంటిఫైయర్గా వాడచ్చా అంటే వాడకూడదు. ఐడెంటిఫైయర్ రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి మనకు అయిపోయినాయి బేసిక్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఐడెంటిఫైయర్స్,
బ్రీఫ్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు మనము ఐడెంటిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెప్పినా కదా, ఫస్ట్ ఐడెంటిఫైర్ యూనిక్ నేమ్ ఉండాలి. యూనిక్ నేమ్ డిఫైన్ అంటే యూనిక్ అంటే సపరేట్, అదొక వన్ టైపే ఉండాలి. ఒక ప్రోగ్రామ్ ఇలా సేమ్ టైప్ నెంబర్స్ ఉండకూడదు. సపోజ్ చూడండి, నేను ఒక మెయిన్ ఫంక్షన్ రాద్దాం, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ రాసిన, ఇంటి ఏ రాసిన, ఇది ఏ అనేది ఐడెంటిఫైర్. ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది, వేరియబుల్గా అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంటూ ఏని ఇచ్చిన అనుకోండి, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది అంటే ఇది ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే యూనిక్లీ ఐడెంటిఫై అంటే ఒకటే ఉండాలి, సపరేట్. ప్రోగ్రామింగ్లో వచ్చేటప్పుడు ఒకటే ఉండాలి, అది ఐడెంటిఫై. నెక్స్ట్ సపోజ్ చూడండి, ఇంకా ఐడెంటిఫైర్స్ ఏంటంటే ఫంక్షన్ నేమ్. ఇప్పుడు సపోజ్ నేను యాడ్ ఫంక్షన్ రాయాలనుకుంటున్నా, అంటే ఏదో ఒక ఫంక్షన్, మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నేము ఈ యాడ్ అంటే మన ఇష్టం. యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ని ఇక్కడ ఇంకా యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాం, ఐడెంటిఫైర్ అని అనొచ్చు. యూజర్ డిఫైన్ లెటర్ని అనొచ్చు, వర్డ్స్ అనే కాదు, ఆర్ లెటర్స్, ఏదైనా యూజర్ డిఫైన్కి యూజర్కి అనుకూలంగా రాసుకునేదాన్ని ఐడెంటిఫైర్ అంటారు. అది యూనిక్ ఉండాలి ఫస్ట్ రూల్. నెక్స్ట్ ఇంకా ఐడెంటిఫైర్స్ ఎనీ వర్డ్ చెప్పినా కదా, ఎనీ వర్డ్ మేడ్ విత్ ఏ టు జెడ్, స్మాల్ జెడ్ అయినా కానీ, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అయినా కానీ, 0 to 9 అయినా కానీ, అండ్ అండర్ స్కోర్, ఓన్లీ అండర్ స్కోర్ స్పెషల్ క్యారెక్టర్స్, ఓన్లీ అండర్ స్కోర్ స్పెషల్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్. అండర్ స్కోర్ స్పెషల్ క్యారెక్టర్లో ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే వాడాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది స్టార్ పెట్టాను. ఐడెంటిఫైర్ స్టార్టింగ్ పాయింట్. ఐడెంటిఫైర్ ఎలా స్టార్ట్ చేయాలా, ఓన్లీ ఆల్ఫాబెట్ అని ఉండాలా. ఐడెంటిఫైర్ ఐడెంటిఫైర్ స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి ఏ ఫస్ట్ ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, ఆర్ అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నాట్ ఏ నంబర్. ఇవి రూల్స్, 3 రూల్స్. ఐడెంటిఫై స్టార్టింగ్ ఏముండొచ్చు, స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి అని ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు, నంబర్ ఉండకూడదు. చూడండి ఎగ్జాంపుల్స్ ఐడెంటిఫైర్. ఫస్ట్ది చూడండి, ఫస్ట్ది నేను ఇలా రాస్తా, ఏబిసి. సెకండ్ది అండర్ స్కోర్ ఏబిసి. థర్డ్ది 1 2 3 ఏబిసి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్, అండర్ స్కోర్స్ మన ఐడెంటిఫైర్స్ అంటారు. దిస్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ కరెక్ట్, అండర్ స్కోర్ ఉంది కాబట్టి, అండ్ దిస్ వన్ ఈజ్ రాంగ్. చూడండి 1 2 3 స్టార్ట్. ఫస్ట్ లెటర్ ఏముంది మనకు, 1 ఉంది, అంటే నాట్ ఏ నంబర్ ఉండాలి. మనకు రూల్స్ ఏంది, నాట్ ఏ నంబర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు కీవర్డ్స్ అన్నాం కదా, కీవర్డ్స్ అని మాట్లాడాం కదా, ఐడెంటిఫైర్స్ ఏ కీవర్డ్స్ని ఐడెంటిఫైర్గా వాడకూడదు. వి షుడ్ నాట్ యూజ్ కీవర్డ్ యాజ్ ఏ ఐడెంటిఫైర్. అంటే కీవర్డ్స్ ఉంటాయి,
ఆ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్గా వాడకూడదు, ఎందుకంటే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. దానివల్ల ఇవి ఐడెంటిఫైర్ రూల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏంది, ఏవైనా యూనిక్ వర్డ్స్, సెకండ్ స్టార్టింగ్ లెటర్ విత్ ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫాబెట్, సెకండ్ ఆప్షన్ అండర్స్కోర్, థర్డ్ ఆప్షన్ నాట్ ఏ నంబర్, ఫోర్త్ ఆప్షన్ we should not use keyword as a identifier. ఇవన్నీ రూల్స్, ఏంటివి, రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. ఇవన్నీ ఏంటి, రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రూల్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా, మీరు నెక్స్ట్ ఏమైనా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ మనం కీవర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, నేను ఇంతకుముందు కీవర్డ్స్ అని చెప్పిన కదా. కీవర్డ్స్ అంటే ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక్కొక్క వర్డ్కి ఆల్రెడీ దాని మీనింగ్ ఏందో, దాని అవసరం ఏందో, యూస్ఫుల్ ఏందో మనకు ఆల్రెడీ చెప్పేసిండు. చూడండి, నేను కొన్ని ఎగ్జాంపుల్ మీరు సిలో 32 కీవర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు టాపిక్ వైజ్గా కవర్ అయిపోతేనే. ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇంటీజర్స్ లైక్ 1 2 3 ఇవన్నీ మనం యాక్సెస్ చేయాలని, మన ప్రోగ్రాంలో 1 2 3 కావాలనుకుంటున్నాం, కానీ మనకి ఎలా వాడాలో తెలియదు. కాబట్టి కంపైలర్ ఏం చేసిండంటే సి ప్రోగ్రామింగ్లో ఒక ఇంట్ అనే కీవర్డ్ని డిఫైన్ చేసిండు. ప్రీడిఫైన్ చేసిండు. ఈ ఇంటి వల్ల ఏమవుతుందంటే ఇంట్ అని వాడి ఏదైనా ఒక ఐడెంటిఫైర్ రాస్తే ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఈ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మనం మ్యాథ్స్లో ఎలాగైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 3, 4 సంథింగ్, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని పెట్టి 7 అవుతుందా, అలా ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని 3 అనేది ఇంటీజర్ కాబట్టి మనకు మ్యాథ్స్లో మాన్యువల్గా చేస్తాం కదా. ప్రోగ్రామ్కి అర్థం కావాలంటే ఇంటీజర్ అనే ఒక కీవర్డ్ వాడాలి. ఇది కీవర్డ్స్. అలా మనం బాగా బేసిక్గా ఉపయోగించే కీవర్డ్స్ ఇంటీజర్, మన నంబర్స్కి క్యార్ అనే కీవర్డ్ లెటర్స్కి, ఇది మన ఇంటీజర్ నంబర్స్కి. నెక్స్ట్ ఫ్లోట్ అనేది రియల్ నంబర్స్కి. నెక్స్ట్ డబుల్ అనేది రియల్ నంబర్స్కి, కాకపోతే లార్జ్ రియల్ నంబర్స్కి. ఇవి ఇలా మెయిన్ ఈ 4 కీవర్డ్స్ ఇక్కడ అయిపోయినాయి కదా. 32 మనకు ప్రతి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి పోయేలోపు మనకు 32 కీవర్డ్స్ వచ్చేస్తాయి మనకి. ఇవి కీవర్డ్స్ అంటారు. నెక్స్ట్ వేరియబుల్ అన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇంటీజర్ అనే కీవర్డ్తోనే ఒక ఐడెంటిఫైర్ని డిఫైన్ చేసిన, అంటే దీన్ని డిక్లరేషన్ అంటారు. ఇక్కడ ఏ అనేది దానికి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, దీన్ని డిక్లరేషన్ అంటే. ఈ డిక్లరేషన్లో ఈ ఐడెంటిఫైరే మనకు వేరియబుల్ అయిపోతుంది. చెప్పిన వేరియబుల్. ఇంకా మీకు డెఫినేషన్ గురించి చెప్తా. నెక్స్ట్ 1 minute. చూడండి, వేరియబుల్ అంటే మనం మీనింగ్ చేసాం, ద ఐడెంటిఫైయర్ విచ్ ఆక్యుపైస్ మెమరీ, చూడండి, ఏ అనేది ఐడెంటిఫైయర్, కానీ ఇది ఊకే ఏ అని రాస్తే మనకు మెమరీ ఆక్యుపై చేయదు. ఎప్పుడైతే ఇంట్ అయిన ఒక ఇంటీజర్, క్యారెక్టర్, ఆటో, ఇవన్నీ సంథింగ్ డిఫరెంట్ కీవర్డ్స్ ఉంటాయి, ఆ డేటా టైప్ పెట్టి ఐడెంటిఫైర్ రాసినామనుకో, దీనికి ఒక మెమరీ అలొకేట్ అయిపోతుంది. ఇది ఒక అడ్రస్ 1203 అనుకుందాం. ఈ అడ్రస్లో మెమరీ స్టోర్ అయిపోతుంది. దీని వాల్యూ ఏది ఉంటే అది. దీన్ని వేరియబుల్ అంటారు.
ఉత్త ఏని ఐడెంటిఫైర్ అంటాం. వితౌట్ కీవర్డ్ ఇస్ కాల్ ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ విత్ కీవర్డ్, విచ్ టైప్ ఆఫ్ కీవర్డ్, ఆ కీవర్డ్ ఏంది విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఐడెంటిఫైర్ అని చెప్తుంది కదా, దాన్ని వేరియబుల్ అంటాం మనం. ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన వేరియబుల్స్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ సిలో మనం బేసిక్ కాబట్టి సిలో మనం తెలుసుకోవాల్సింది బేసిక్ కొన్ని ఉన్నాయి. ప్రోగ్రామింగ్కి ఏమేమి పనికొస్తాయి ఫస్ట్ బేసిక్ కోసం చూడండి. ఫస్ట్ సి ప్రోగ్రాంలో మనకు ఏమేమి ఉంటాయి. ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. అన్ని ఫంక్షన్స్ అంటే ఏదో ఒకటి యాడ్ అనే ఫంక్షన్ ఇట్లా క్రియేట్ చేసాం అనుకో, ఇది అడిషన్ పర్ఫామ్ చేస్తుంది. మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ అంటే కూడా ఒక ఫంక్షన్, ఇది మనకు అవుట్పుట్ చూపించడానికి. ఇలా కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మొత్తం సి ప్రోగ్రామింగ్లో. స్టార్టింగ్ సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్ అని ఉంటుంది. అక్కడి నుంచే సి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓఎస్ అక్కడికి ఇస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ ఓఎస్ కంపైలర్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్లో మనకు ఫంక్షన్ ఉంటుంది కదా, ఈ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే కోడ్ రాస్తాం కదా, ఈ ఫ్లవర్ బ్రేసెస్ వాడతాం. ఈ ఫ్లవర్ బ్రేసెస్నే ఫంక్షన్ బ్లాక్స్ అంటారు. ఎంక్లోజ్డ్, వీటి మధ్యలో ఒక కోడ్ రాస్తాం. ఒక్కొక్క కోడ్ని ఒక లైన్ కోడ్ రాస్తాం. ఇక్కడ నేను ఇంటి అని రాస్తాను. దీన్ని ఏమంటామంటే స్టేట్మెంట్ కంపల్సరీ ఎండ్ విత్ సెమికాలన్. ఇలా మనం సి ప్రోగ్రామ్ రాస్తాం. నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్లో హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఫైల్ .hతో ఉందనుకోండి, దాన్ని హెడర్ ఫైల్ అంటాం. సపోజ్ stdio.h అని ఉంటుంది మనకు. ఇది చాలా వాడతాం. ఈ .h దీన్ని హెడర్ ఫైల్ .h. డాట్స్ ఉందనుకోండి సి ప్రోగ్రామింగ్ ఫైల్ అంటాం. ఇలా డిఫరెంట్ ఫైల్స్ కూడా ఉంటాయి మనకు. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.